హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఎవరైనా 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. ముందు వీడియోలో వచ్చేసి నువ్వుల వంటలు ఏ విధంగా తయారు చేయాలి, పగులు రాకుండా పిట్టి దీపాలు ఏ విధంగా చేయాలి అనేది ముందు వీడియోస్లో డీటెయిల్గా అప్లోడ్ చేశాను. మీరు కూడా ఒకసారి చూసేయండి. ముందుగా 1 కప్పు బియ్యం పిండిని అయితే తీసుకుంటాం. అందులో కొంచెం బెల్లం పొడిని, తర్వాత నెయ్యి వేసేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని కలిపేసుకొని మిక్సీ పట్టేసుకుంటాము. పగులు రాకుండా మిక్సీ పట్టేసుకుంటాము. ఆ విధంగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని మసాలాగా దానిని తయారు చేసుకుంటాము. అదే మిక్సీ వచ్చేసి నువ్వుల వంటలు కూడా పచ్చి నువ్వులు తీసుకొని బెల్లం వేసుకొని అదేవిధంగా వడపప్పు పానకం కోసము వడపప్పు కోసం వచ్చి పెసరబ్యాళ్ళు అనేది ఒక 2 సార్లు కడిగేసుకొని నానబెట్టుకున్నాను. ఆ తర్వాత పానకం కోసం వచ్చేసి కొద్దిగా బెల్లం పొడి వేసేసుకొని నీళ్ళలోకి దాన్ని కూడా కొద్దిసేపు నానబెట్టేసుకున్నాను. ఆ తర్వాత స్వామిని కూర్చోబెట్టడానికి పీట అనేది తీసుకున్నాను.
ఆసనం కోసము. ఆ పీటను వచ్చేసి రోజ్ వాటర్తో కొద్దిగా పసుపు వేసేసి, రోజ్ వాటర్ మంచి స్మెల్ వస్తుంది కాబట్టి అట్లా అలికేసుకున్నాను. తర్వాత ముగ్గు అనేది వేసేసుకొని పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకొని తర్వాత ఒక క్లాత్ అనేది దానిపైన పరిచేసుకుంటాము. పరిచేసుకొని స్వామివారికి బాగా క్లీన్ చేసేసుకొని గంధం కుంకుమలతో అలంకరించుకొని స్వామివారి ఫోటో కింద కొద్దిగా బియ్యం అనేది పోసేసుకొని ఫోటో అనేది పెట్టేసుకుంటాము. ఆ విధంగా వీడియోలో చూపించిన విధంగా స్వామివారిని అనేది పీట పైన కూర్చోబెట్టేస్తాము. తర్వాత విగ్రహం ఉంటే విగ్రహాన్ని కూడా శుభ్రం చేసుకొని తర్వాత గంధం కుంకుమలతో అలంకరించుకొని ఆ విగ్రహం కింద కూడా కొద్దిగా బియ్యం పోసేసి ఆ విధంగా స్వామివారిని ఆ బియ్యం పైన కూర్చోబెడతాము. ఆ తర్వాత తమలపాకులు అనేది రెండు తమలపాకులు తీసేసుకొని ఒక్కొక్క పిండి దీపానికి రెండు తమలపాకులు ప్రకారము ఆ విధంగా 7 పిండి దీపాలు పెడతాము కాబట్టి 7 పిండి దీపాలకి 14 ఆకులు అనేది ఆ విధంగా సిద్ధం చేసుకుంటాము. సిద్ధం చేసుకొని తర్వాత దానిపైన బియ్యం అనేది పోస్తాము. నేనైతే ఇంతకుముందు వీడియోలో కింద పోస్తా అంటే మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో చెప్తే పైన పోస్తే మంచిది అంటే అందుకని నేను పైన పోస్తున్నాను. ఆ విధంగా సిద్ధం చేసుకొని వాటిపైన అనేది పిండి దీపాలు అనేది పెట్టేసుకుంటాము. స్వామివారికి ఇష్టమైన మల్లెపూల మాల అనేది వేసుకొని మనకి ఏ పూలు అందుబాటులో ఉంటాయి సువాసన భరితమైన పూలు పెడితే స్వామివారికి ఎంతో ఇష్టము. అదేవిధంగా పచ్చ పూలు కానీ పచ్చ కలర్ పూలు కానీ ఇష్టమంట. కలశం అనేది నేను రెడీ చేసుకుంటున్నాను. కలశం పెట్టేసుకొని కొంతమంది వాటిపైన వచ్చేసి జాకెట్ పీసు ఆ విధంగా అలంకరించుకుంటారు. నేనైతే అదేం పెట్టడం లేదు. ఊరికే కలశం పెట్టేసుకొని దానిపైన టెంకాయ అనేది పెట్టుకొని అలంకరించుకుంటాను. నాకు వీలును బట్టి నేను ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. ఎవరెవరి ఇష్టం వాళ్ళది. కొద్దిగా టైం ఉంది అనిపిస్తే కొద్దిగా బాగా నీట్గా చేసుకుంటారు. నాకున్న అనుకూలాన్ని బట్టి నేను స్వామివారికి ఈ విధంగా పూజ చేసుకున్నాను.
దీపాలలోకి నువ్వుల నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసేసుకొని ఏకహారతితో దీపాలు అనేది వెలిగిస్తాము. ఆ దీపాల వెలుగులో స్వామివారైతే ఎంత అందంగా కనిపిస్తున్నారో మీరు కూడా ఒకసారి చూసేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ స్వామివారిని అదే విధంగా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఈ పూజ చేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుందండి. నాకైతే మార్నింగ్ అనేది నాకు ఓపికే లేదనిపిస్తుంది. కానీ పూజ అనిపించేటప్పటికి ఎంత ఓపిక వస్తుందో, పూజ బాగా చేయాలి అనే థాట్ అయితే నాకు వస్తుంది. పసుపు వినాయకుని కూడా చేసేసుకొని స్వామివారికి పూలు అక్షింతలు అన్నీ సమర్పించేసి ప్రసాదము వెంకటేశ్వర స్వామికి వచ్చి ఎంతో ఇష్టమైన నువ్వుల ఉండలు, స్వీట్ పొంగలు, తర్వాత వడపప్పు పానకము, ఫ్రూట్స్ వచ్చి మన దగ్గర ఏవి అవైలబిలిటీ ఉంటే అవి పెట్టేసుకుంటాము. ద్రాక్ష కానీ లేదంటే అరటి పండ్లు కానీ. ఆ విధంగా పూజ అయితే నేను చేసుకున్నాను. మనకి ఇష్టం వచ్చిండే ఫ్రూట్స్ అయితే పెట్టుకోవచ్చు. అవే పెట్టాలా ఇవే పెట్టాలా అనే ఆలోచన అయితే లేదండి. ఏ విధంగా చేసినా స్వామివారు అనేది మనల్ని అనుగ్రహిస్తారు. శారీ వచ్చేసి బ్లాక్ శారీ కానీ లేదంటే బ్లూ కలర్ శారీ కానీ ధరించుకుంటారు. ఆ విధంగా నేనైతే ఏకహారతితో అన్ని దీపాలు వెలిగించుకున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అదేవిధంగా వారికి కూడా 7 శనివారాల వ్రతం పూజ చేసే భాగ్యం కలిగించు స్వామి అని కోరుకున్నాను. మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. చూసారా, ఆ దీపాల వెలుగులో స్వామివారు వెలిగిపోతున్నారు. పూజ గదికే అందం వస్తుంది ఆ దీపాలు పెట్టడం వల్ల. మన ఇంట్లో ఏమైనా కలతలు ఉన్నా కూడా తొలగిపోతాయండి. ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ చేయడం